సత్యం ఏంటి అంటే, మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును బట్టి ఈ లోకంలో మనం ఎదుర్కొనే రోగం, యుద్ధం, మరణం సంభవించింది. మీరు చెప్పండి, దేవుడు సృష్టి ఆదిలో చేసినప్పుడు పిచ్చి మొక్కలు ఉన్నాయా? మొలతొప్పులు ఉన్నాయా? గచ్చిపొదలు ఉన్నాయా? అంటే ప్రతి మొక్క ఉపయోగకరమైందే అన్నమాట. ఆకో, కాయో, పువ్వో ఏదో ప్రయోజనకరమైంది అన్నమాట. ఆఖరికి బెరడుతో సహా కొన్ని చెట్లు ఇప్పటికీ బెరడు కూడా వాడతాం. చెక్క ఎక్కడిది? పొలావులో వేసుకునేది ఒక చెట్టు బెరడు అది. అలాగా ప్రతీది ఉపయోగపడేవే ఉండేవన్నమాట. స్త్రీ ప్రసవేదన చెందేటప్పుడు ఎంత కేకలు పెడుతుందో, వేదన ఎందుకు కలిగిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆదాములో పాపం చేసిన తర్వాత కదా దేవుడు శిక్షగా నీ ప్రసవేదన అధికమవుతుందని దేవుడు చెప్పింది. నన్ను అడిగితే ఏ జంతువులు అంత బాధపడవేమో. వాటికి డాక్టర్లు ఉండరు, హాస్పిటల్స్ ఉండవు అడవుల్లో. అవి ఎంత ఉన్నాయే, ప్రాణాపాయాలు లేకుండా బ్రతుకుతున్నాయే. మరి మనిషికి ఎందుకు ఇంత శ్రమ వచ్చింది అంటే కారణం ఏంటి చెప్పండి? మనిషి చేసిన పాపం, దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు. ఇదే ఈ లోకంలో ఉన్నటువంటి వైపరీత్యాలన్నిటికీ ప్రధానమైన మూల కారణం. ఓకే, కాబట్టి మనం జీవించేది పతనమైన లోకంలో. వీ లివ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. అందుకనే ఎంత ఆరోగ్యవంతులైనా వృద్ధాప్యంలోనికి వెళ్తారు. చర్మం ముడతలు పడడం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రోగాలు, ఆఖరికి బలవంతులే బలహీనలు అయిపోతారు, ఆఖరికి చనిపోతారు. కాబట్టి ఇవన్నీ సంభవించడానికి కారణం కేవలం ఏంటి? పాపమే. చెప్పండి, ఏంటి? పాపమే. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ఈ వైపరీత్యాలు, భయంకరమైన ఆపదలు, మరణం, రోగం, దీనంతటికీ ప్రధానమైన కారణం. మీకు అర్థం అవడం కోసం కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. మనకు ఎదురయ్యే రోగాలు కానీ లేకపోతే ఆపదలు కానీ వీటన్నిటికీ కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. 38వ కీర్తన మొదటి 5 వచనాలు. 38వ కీర్తన మొదటి 5 వచనాలు. జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన అని చెప్తూ ఇలా వ్రాసింది: యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఈ మాట వినండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దావీదు లాంటి భక్తుడు అంటున్నాడు ఏమని? నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇంకా తర్వాత తన బాధలన్నింటినీ వివరిస్తున్నాడు. ఇంకా చదువుదాం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమేళ దుఃఖాక్రాంతిని సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతా నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయిన, నా కనుదృష్టియు తప్పిపోయిన. నా స్నేహితులు నా చెలికంట నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు. స్నేహితులు చెలికంటే దూరంగా ఉండాల్సినంత తెగులు, రోగం, గాయాలు, దుర్వాసన, దుఃఖం, తాపం, సొమ్మసిల్లిపోవడం, మనోవేదన, ఇవన్నీ దేని బట్టి అంటున్నాడు? నా పాపమును బట్టి, నా దోషములు వాటిని బట్టి అంటున్నాడు. 39వ కీర్తన 11వ వచనం చూడండి. 39:11. దావీదు ఒక్కడే కాదు ఈ పరిస్థితి. మనుషులందరికీ శ్రమ, రోగం, శిక్ష వారి పాపాన్ని బట్టే. 39:11. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. దేవుడు
మనుషులను వారి దోషాలను బట్టి ఏం చేస్తాడు చెప్పండి? శిక్షించునప్పుడు అంటున్నాడు. దేవుడు మనుషులను వారి దోషాలను బట్టి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలా శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రం ఎలాగైపోద్ది? అలా అయిపోద్దట. మనుషుల అందం చెడగొట్టేస్తాడట, అందం అంతా. కిడ్నీ రోగిని చూడండి ఎలాగైపోతారు. పాలిపోయి పెదాలు కూడా తెల్లగా అయిపోయి అంత ఒక రకమైన నీరు పట్టేసి కళపోయి అందమంతా చెడిపోయినట్టు అయిపోయింది, అంత చెడగొట్టేసాడు. అంత దోషాలను బట్టి దేవుడు శిక్షిస్తాడు అన్నమాట. 40 కీర్తన 12వ వచనంలో దావీదు అంటున్నాడు, 40:12, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎందుకు? నా దోషములు నన్ను తరిమి పట్టుకున్నాయి. నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. లెక్కగా నా తల వెంట్రుకలకు మించినవి నా హృదయం అధైర్యపడినది. అధైర్యపడడం అంటే భయం, తల ఎత్తి చూడలేకపోవడం అంటే సిగ్గు. లెక్కలేని అపాయాలు చుట్టేసుకున్నాయంట. తన దోషాలు తాన్ని తరిమి పట్టుకోవడం వల్ల. కాబట్టి లెక్కలేని అపాయాలు, తల వెంట్రుకలు మించిన అపాయాలు, అధైర్యం, సిగ్గు, ఇదంతా ఎందుకు? దోషాలను బట్టి, పాపాన్ని బట్టి. ఇంకా మీకు అర్థం అవడం కోసం ఇర్మియా 5:25 చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం చాలా స్పష్టంగా ఉంది. ఇరవై 24-25 చదువుతాను చూడండి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మీకు రప్పించునని తమ మనసులో అనుకున్నారు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. తొలకరి వర్షం, కడవరి వర్షం దాని కాలంలో కురవకపోవడానికి కారణం, వాటి క్రమం తప్పిపోవడానికి కారణం. మీ దోషములు వాటి క్రమమును తప్పించని మీకు మేలు కలుగుకుంటకు మీ పాపములే కారణం అంటున్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా చూసినా, సామూహికంగా మొత్తం ప్రపంచం అంతటి గురించి ఆలోచించిన కష్టాలకు, బాధలకు, శ్రమలకు, నష్టాలకు, ఆపదలకు, వైపరీత్యాలకు కారణం, ప్రధానమైన మూల కారణం మన పాపమే, మన దోషమే. ఈ విషయం మనకి బాగా అర్థం అవ్వాలి. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కొయ్యుదురు, వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయిన యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. విత్తినా పంట రాకపోవడానికి కారణం, ఒకవేళ విపరీతంగా పంట పండినా నువ్వు తెచ్చేలోగా వరద వచ్చి అంతా ముంచేసి పంట కుళ్ళిపోయేటట్టు అవ్వడం. మన వరదకు ఎన్ని లంకల్లో ఉండే పొలాలు, అరటి తోటలన్నీ మునిగిపోయి కుళ్ళిపోయినాయి. అంత విత్తాం, నాటాం, గోధుమలు చల్లి ముండ్ల పంట కోస్తున్నారు, అలసట పడుతున్నారు, విపరీతంగా ఎండలో కష్టపడుతున్నారు కానీ ప్రయోజనం లేదు. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక సిగ్గుపడుదురు. 17వ వచనంలో అంటున్నాడు, అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్ళగించి బొత్తుగా నాశనం చేతును. దేవుడే జనాల్ని ఈ రీతిగా శిక్షిస్తూ ఉన్నాడు. ఎఫెసీ 5:6లో ఒక మంచి మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అంటున్నాడు. దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి ఆయన పంపుతూ ఉన్నాడు. వర్షంలాగా ఆయన ఉగ్రతను పంపుతూ ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం మనకు తెలుసు. రోమ 6:23 కంట చెప్పగలరు ఎవరైనా?
పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపానికి జీతం ఏంటి? పాపం అనే విత్తనానికి పంట ఏంటి? మరణం. మరణం. సామెతలు 24:20 అంటున్నాడు. సామెతలు 24:20, దుర్జనునికి ముందుగతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపం ఆరిపోతూ ఉంది. దేవుడే వారిని ఆ రీతిగా శిక్షిస్తూ ఉన్నాడు. సరే, మనందరిలో ఇప్పుడు కలగవలసిన ప్రశ్న ఏంటంటే, దోషం పాపాలంటే ఏదో వ్యభిచారం, దొంగతనం ఇవే కదండి? లేదా ఇంకేదన్నా దేవుడు పాపంగా పరిగణించేది ఏదన్నా మనకి ఇంకా గ్రహింపు కావాల్సింది ఏదన్నా ఉందా అనే ప్రశ్న మనం ఎదుర్కోవాలి. వాట్ ఈస్ సిన్? అసలు పాపం లేదా దేన్ని పాపం అని బైబిల్ పిలుస్తూ ఉంది. చూడండి కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగబడి ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలు మీద మోపే దోషం ఏంటి అంటే తిరుగుబాటు. రిబెలియన్ ఇస్ సిన్. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. ఒక తండ్రి మీద పిల్లలు తిరుగుబాటు చేస్తారే, పెంచి పెద్దగా చేసిన కాదు, పెంచి గొప్పవారిగా చేసిన తండ్రి మీద తిరగబడతారే పిల్లలు. ఆ రీతిగా దేవుడు మనల్ని పుట్టించి పెంచి గొప్పవారిగా చేశాడు. మనం ఆయన మీదే తిరుగుబడుతూ ఉన్నాం. పాపం దేవుని మీద తిరుగుబాటు చేయడం అన్నమాట. ఆయన మాట వినకపోవడం, ఆయన ఎదిరించడం, ఆయన చెప్పిన దాన్ని ధిక్కరించడం, ఆయన అధికారాన్ని గుర్తించకపోవడం. ఏంటి నువ్వేంటి, నీకేం తెలుసు, ఊరుకో, మాట్లాడుకో. తండ్రిని ఇలా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. తండ్రిని తండ్రిగా గుర్తించకపోవడం, తండ్రి చేసిన మేలును గుర్తించకపోవడం, తిరుగుబాటు చేయడం పాపం. 1 యోహాను 3:4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద లా, లాలెస్నెస్. ఆజ్ఞను అతిక్రమించడం, ఆజ్ఞ లేనట్టుగా బ్రతకడం, దేవుడు పెట్టిన శాసనాలను ధిక్కరించడం, ఆయనకు అవిధేయత చూపించడం, ఆయన ఆజ్ఞలను మేరడం, ఆజ్ఞను అతిక్రమించడం అన్నమాట. గీత గీసాడు, దాటొద్దు అన్నాడు. ఏంటి, ఏం చేస్తాడు? నేను దాటుతానని దాటావు, ఆజ్ఞను అతిక్రమించావు. ఇదే దేవుని దృష్టిలో పాపం. 1 యోహాను 5:17 చూడండి. సకల దుర్నీతియు పాపము. ఆల్ అన్రైచియస్నెస్ ఇస్ సిన్. సకల దుర్నీతి పాపం. దుర్నీతి అంటే నీతికి భిన్నమైంది. సమస్త చెడుగు, సమస్త అపవిత్రత, సకల దుర్నీతి పాపం. అది చిన్న అబద్ధం అవ్వచ్చు, చిన్న మోసం అవ్వచ్చు, చిన్న కపటం అవ్వచ్చు, నిర్నిమిత్తంగా నువ్వు చూపించే చిన్న కోపం అవ్వచ్చు, నువ్వు నీది కానిది ఆశించడం, చిన్న మోహపు చూపు అవ్వచ్చు. సకల దుర్నీతి పాపం అంతే. సామెతలు 10:19 చూడండి. సామెతలు 10:19లో విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. వెయిన్ టాక్, విస్తరించి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దేవుని దృష్టికి పాపమే. వెయిన్ టాక్, అనవసరంగా మాట్లాడుతున్నావు, ఏదో కాలక్షేపం కోసం ఇష్టం వచ్చినట్టు నీకు తోచినట్టు ఊరికే వాగుతా ఉన్నావు, ఇది పాపం.
ఎందుకంటే నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు సుమా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. వ్యర్థమైన ప్రతి మాటను దేవుడు తీర్పులోనికి తెస్తాడు. కాబట్టి వ్యర్థమైన మాటలో పాపం దేవుని దృష్టికి. మనం గమనించం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, చెత్త మాట్లాడతాం. ఒక అతను అంటే ఓ మై గాడ్ అంటున్నాడు. నర్సాపురంలో ఒక ఈజీఎఫ్ మెంబర్. నేను సరి చేశాను. గాడ్ అని అంటున్నావు, తప్పది. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని ఉంది. ఇది అలవాటుగా ఏదో నీకు ఏ కాస్త ఆశ్చర్యంగా ఓ మై గాడ్ అంటావా? దేవుణ్ణి అందుకోసం నువ్వు వాడుకునేది. వ్యర్థంగా ఎన్ని అపాయకరమైనటువంటివి నోట్లోంచి బయటకు వచ్చేస్తున్నాయో ఇవన్నీ లెక్కలోకి వచ్చేస్తాయి తెలుసా. ఒక ఆయన అంటున్నాడు, మానవ సైంటిఫిక్ టెక్నాలజీతోనే నోట్లోంచి బయలు వెళ్ళిన శబ్దాలను రిట్రీవ్ చేయొచ్చంట. 2000 సంవత్సరాల క్రితం ప్రభు మాట్లాడిన మాటలు కూడా రిట్రీవ్ చేయొచ్చంట. దేవుడు రికార్డ్ చేస్తున్నాడు, రిట్రీవ్ చేయలేకపోయినా సరే. వ్యర్థమైన మాటలు పాపమే. సామెతలు 14:21 అంటున్నాడు, కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యములను కాదు. 14:21 తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కంటెంప్ట్ ఫర్ అదర్స్, ఇతరులను తిరస్కరించడం పాపం అంటున్నాడు. పేదోళ్ళని మనం వాళ్ళని తిరస్కరిస్తాం, తక్కువ కులస్తులని వారిని తిరస్కరిస్తాం. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళని తిరస్కరిస్తాం. మా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, పాపం మేనరికం వల్ల కొంత తెలివి తక్కువగా ఉండేవాడు. చేతికి 6 రైళ్ళు ఉంటాయి, చాలా అమాయకంగా మాట్లాడతాడు. సడన్గా నా దగ్గరకు వచ్చి అన్నాడు, 2000 సంవత్సరం వచ్చేస్తుంది అన్న, 3000 వచ్చేటప్పటికల్లా మనం బాగా సేవ చేసేయాలన్నాడు. అంటే 1000 సంవత్సరాల తేడా తనకి, ఏదో ఒక 10 సంవత్సరాలు అన్నట్టుగా అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడో గుండెల మీద కొట్టాడంట, గుండెల మీద కొట్టాడు కాబట్టి ఊరుకున్నాను అంటున్నాడు. మరి ఎక్కడ కొడుతూ స్పందిస్తాడో పాపం. కళ్ళు ఎర్ర చేశానంతే, భయపడిపోయాడు. ఏం చేసావు కళ్ళు ఎర్ర చేయడం అంటే లలలా అన్నాడంట పాపం. అమాయకుడు. అందరూ ఏడిపిస్తూ ఉండేవారు. నీకు ఇచ్చిన తెలివితేటలు సొంతవి కాదు, దేవుడు ఇచ్చాడు. నీకున్న రూపం నువ్వు తెచ్చుకున్నది కాదు, నీకున్న రంగు నువ్వు తెచ్చుకున్నది కాదు. నువ్వేదో పెద్ద కొలస్తున్నా అనుకున్నావు, నువ్వు దాంట్లో పుట్టడానికి కారణం నువ్వు కాదు. దేవుడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు పుట్టించాలో అక్కడ పుట్టించాడు. నీకున్న స్థితిని బట్టి అవతల వాళ్ళని తిరస్కరించడం దేవుని దృష్టికి పాపమే. సామెతలు 24:9 మూర్ఖుని యోచన పాపము, భాసుకుల నరులకు హేయులు. మూర్ఖుని యోచన పాపం అంటే మూర్ఖపు తలంపు దేవుని దృష్టికి పాపం. ఫూలిష్ థాట్స్ ఆర్ సిన్. దుష్ట తలంపులు, మూర్ఖపు తలంపులు కూడా దేవుని దృష్టికి పాపమే. అందుకని అంటున్నాడు సామెతలు 12:2 అంటున్నాడు, సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడిని ఆయన తీర్పు తీర్చును. దురాలోచనలు కూడా, చెడ్డ ఆలోచన కూడా దేవుని దృష్టికి నేరమే. నువ్వేదో పాపం క్రియగా చెయ్యనక్కర్లా, నువ్వు తలస్తే కూడా ఆయన దృష్టికి అది పాపమే. రోమపత్రిక 14:23 ప్రకారం అవిశ్వాసం పాపం. రోమా 14:23 లాస్ట్లో అంటున్నాడు, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. డిస్బిలీఫ్, అన్బిలీఫ్ ఈజ్ సిన్. దేవుడు నమ్మాలి, నమ్మలేదు, దేవుడు ఇచ్చింది నువ్వు అపవిత్రమనో లేకపోతే ఇది తినకూడదనో అనుకోకుండా నువ్వు విశ్వాసంతో దేవుడు ఇచ్చాడు, దీన్ని పరిశుద్ధపరిచాడని తినడం అది మంచి పని. అలాగా నమ్మకపోవడం పాపం అవుతుంది. అవిశ్వాసం, అనుమానం, దేవుని మీద, దేవుని సత్యం మీద, దేవుని న్యాయ విధుల మీద, దేవుని ఏర్పాటు మీద అపనమ్మకం, ఇదంతా పాపమే.
దేవుని నమ్మకపోవడం పాపం. ఒక అబ్బాయి నాతో అన్నాడు, నేను దేవుడు అంటే నమ్మను కానండి, నేను చాలా మంచి పనులు చేస్తానండి, మరి అలాంటప్పుడు నాకు రక్షకుడు ఎందుకు అని అడిగాడు. నేను అన్నాను, నీ తల్లిని తల్లి అని అనకపోవడమే, తల్లిని తల్లిగా గుర్తించకపోవడమే ద్రోహం అన్నాను. పుట్టింది తల్లి వల్ల, ఆమెను తల్లి అనడానికి నువ్వు సందేహిస్తున్నావు అని అంటే, అంతకంటే నువ్వు కన్న తల్లికి చేసే ద్రోహం ఇంకేముంటుంది? దేవుని నమ్మకపోవడమే పాపం. ఆఖరిగా పాపం అంటే ఏంటి అంటే, మంచి చేయకపోవడమే పాపం. యాకోబు 4:17 అంటున్నాడు. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. నువ్వు మంచి చేయడం నీకు తెలుసు, బైబిల్ చదవడం నీకు తెలుసు కానీ చదవు, ప్రార్థన చేసుకోవడం నీకు తెలుసు కానీ చెయ్యవు, బాప్తిసం తీసుకోవడం నీకు తెలుసు, అది అవసరమని కూడా నీకు తెలుసు కానీ తీసుకో, ఎవరి మీద వంక పెడతావు? పాపమే అది. దేవునికి ఇవ్వాలి నీకు తెలుసు కానీ ఇవ్వవు, పాపమే అది. సువార్త ప్రకటించాలి, ప్రకటించు, దేవుని దృష్టికి పాపమే అది. పాపం అంటే చెడు చేయడమే కాదు, మంచి చేయకపోవడం కూడా పాపమే. పాపానికి నిర్వచనం చూడండి. దానికంటే ముందు కొన్ని విషయాలు చూడండి. చాలామంది అనుకోవచ్చు, అంటే ఈ రోజులు ఎలాగైపోయినాయి అంటే 18వ శతాబ్దం నుంచి ప్రపంచ పరిస్థితులు మారిపోయినాయి. ఎలాగైపోయినాయి అంటే నెమ్మదిగా మనిషి స్వాభావికంగా మంచివాడు అనే అబద్ధం ప్రచారంలోకి వచ్చింది. షికాగోలో జరిగిన వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో తాను అన్నాడు, మనిషిని పాపి అనడమే పాపం అన్నాడు. మనిషిని పాపి అనకూడదట, మనిషి మంచివాడట. అలాంటప్పుడు ఇంటికి తాళాలు ఎందుకు వేసుకొచ్చారు? మీ వాహనాలకి తాళాలు ఎందుకు వేశారు? అందుకో భక్తుడు అంటాడు, జేమ్స్ కెనడీ అనే గొప్ప భక్తుడు అంటాడు, ఎవ్రీ బంచ్ ఆఫ్ కీస్ ఈజ్ అన్ ఎలోక్వెంట్ విట్నెస్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ హ్యూమన్ డిప్రైవిటీ అని. ప్రతి తాళపు చెవులకు గుత్తి మనిషి పాపి అనడానికి గంభీరమైన సాక్ష్యం పలుకుతుందట. పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, జైళ్ళు ఎందుకు మనిషి పాపి కాకపోతే? మనిషి పాపి కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది మనిషి పాపి అన్నది. నువ్వు కావాలంటే రుజువు చేసుకోవడం కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక్కరోజు తాళం వేసుకోకుండా బయటికి వెళ్ళరా ఇంటికి, లేదా బండి అక్కడ రోడ్డు మీద తాళం వేయకుండా వదిలేయి, అర్థమవుతుంది మనిషి పాపే కాదు. ఈ పాపం మనిషిని మొత్తం వ్యాపిస్తూ ఉంది, మనలో లోతుగా పాతుకుపోయింది పాపం. సిన్ ఈస్ డీప్లీ రూటెడ్ ఇన్ us and is manifested continually. చాలా తరచుగా పాపం బయటపడుతూ ఉంది, లోపల లోతుగా పాతుకుపోయి చాలా తరచుగా బయటపడుతూ ఉంది పాపం. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1185 అధ్యాయాలు పాపాన్ని గురించి, పాపుల గురించి మాట్లాడుతుంది. కేవలం 4 అధ్యాయాలు మాత్రమే పాపులను గురించి, పాపాన్ని గురించి ప్రస్తావించదు బైబిల్. ఏంటో చెప్తారు అవి? ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం ఆఖరి 2 అధ్యాయాలు. మిగతా అధ్యాయాలన్నిటిలో 1185 అధ్యాయాలు 1189లో పాపాన్ని గురించి వ్రాసి ఉంది. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, అసలు పాపానికి మూల కారణం గర్వం అని చెబుతూ అంటాడు, దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అనడానికి బదులు పాపి నా ఇష్టమే నెరవేరుగాక అంటున్నాడు. కాబట్టి పాపం అంటే అర్థం దేవుని అధికారాన్ని చేజెక్కించుకుని స్వతంత్రులుగా బ్రతకడానికి ప్రయత్నించడం. Sin is acting autonomously and usurping the authority of God. దేవుని అధికారాన్ని చేజిక్కించుకుని మనమే దేవుని స్థానంలో
ఆయన అదుపు లేకుండా స్వేచ్ఛగా బ్రతకడానికి అటానమీ అంటే స్వయం ప్రతిపత్తితో నా ఇష్టం, నా సొంత బలం, నా సొంత జ్ఞానం, నా సొంత తీర్మానాలతో నేను బ్రతికేస్తాను అనుకోవడమే పాపానికి మూలం అంటున్నాడు. మీరు ఆలోచించండి, ఒక భక్తుడు ఇలా అంటాడు, మ్యాన్ ఓన్లీ ఎగ్జిస్ట్ బికాస్ గాడ్ మేడ్ హిమ్. మనిషి కేవలం జీవించేది దేవుడు పుట్టించాడు కాబట్టి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాం? అండ్ man only exists because God made him, and man is in every sense obligated to serve his creator. సృష్టికర్తకు ప్రతి విషయంలో కూడా ఆయనను సేవించడానికి మనిషి బద్ధుడై ఉన్నాడు. ఎందుకంటే మనిషి జీవించేదే దేవుడు పుట్టించాడు కాబట్టి. మనం పుట్టి ఉంటే దేవుడు లక్ష్య అయిపోయినా పర్లేదేమో. ఆయన పుట్టించాడు, పుట్టాం కాబట్టి సృష్టికర్తను సేవించడమే మనం ముఖ్య కర్తవ్యంగా ఎంచుకోవాల్సి ఉంది. కాబట్టి చూడండి, పాపానికి ఓ భక్తుడు, రిచర్డ్ మేహియో అనేటువంటి భక్తుడు ఇచ్చిన నిర్వచనం చూడండి. పాపానికి ఇచ్చిన నిర్వచనం: సిన్ ఈజ్ ఎనీ ల్యాక్ ఆఫ్ కన్ఫార్మిటీ టు గాడ్స్ విల్ ఇన్ యాటిట్యూడ్, థాట్ ఆర్ యాక్షన్, వెదర్ కమిటెడ్ యాక్టివ్లీ ఆర్ ప్యాసివ్లీ. సిన్ ఈజ్ ఎనీ ల్యాక్ ఆఫ్ కన్ఫార్మిటీ టు గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తానికి ఏ రకంగానైనా సరే నువ్వు ఏకీభించకపోతే, దానికి అనుసంధానంగా లేకపోతే, అది తలంపులో అవ్వచ్చు, వైఖరిలో అవ్వచ్చు, క్రియలో అవ్వచ్చు, నువ్వు అది చేయాల్సింది చేయకపోవడం, చేయకూడదు చేయడం, ఇలా ఏ రకంగా సరే దేవుని చిత్తానికి అనుకూలంగా లేనిది ఏదైనా సరే పాపమే. ద సెంటర్ ఆఫ్ ఆల్ సిన్ ఇస్ అటానమీ విచ్ ఇస్ రీప్లేసింగ్ గాడ్ విత్ సెల్ఫ్. పాపంలో కేంద్రంగా ఉండేది ఏంటో తెలుసా? దేవునికి బదులు నువ్వుగా ఉండడం, దేవునికి దూరంగా, దేవునికి విడిగా, స్వతంత్రుడిగా బ్రతకడం, ఇది పాపంలో కేంద్రంగా ఉండేది. ఆల్వేస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సిన్ ఆర్ ఇట్స్ ప్రోడక్ట్స్: ప్రైడ్, సెల్ఫిష్నెస్, ఐడాలట్రీ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్. పాపానికి ప్రతిఫలంగా వచ్చేవి, పాపంతో కలిసి ఉండేవి ఏంటి అంటే గర్వం, స్వార్థం, విగ్రహారాధన, ఇక దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుండడంగా వచ్చేటువంటి అశాంతి, గలిబిలి, ఇదంతా పాపంతో కలిసి ఉంటాయన్నమాట. దుష్టులకు నెమ్మది కలుగదు. ఇది పాపం. ఎవరెవరు పాపులు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసారా? హృదయం యొక్క తలంపులను, ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం. ఈ పదాలు చూడండి ఎలాంటివి వాడేశాడు. ఎల్లప్పుడూ, అంత, కేవలం చెడ్డది అని దేవుడు చూశాడు. మొదటి రాజులు 8:46లో సొలొమోను పలికిన మాట భలే ఉంటుంది. వాస్తవాన్ని తాను ఒప్పుకున్నాడు. మొదటి రాజులు 8:46. పాపము చేయని వాడు ఒకడునూ లేడు. ఏమండి? పాపము చేయని వాడు ఒకడునూ లేడు. కీర్తన 14:3లో కూడా దావీదు అంటూ ఉన్నాడు. కీర్తన 14:3. పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా అంటున్నాడు. ఇంకా మొదటి నుంచి మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వాడు చెడిపోయిన వారు, అసహ్యకార్యములు చేయవారు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. వివేకం కలిగి దేవుని వెతకు వారు కలరేమో. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించిన వారు అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరినూ లేరు, ఒక్కడైనను లేడు. యాభై 53. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు లేరు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు అంటున్నాడు.
130 కీర్తన 3వ వచనంలో కూడా అంటున్నాడు. 130 కీర్తన 3వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? చాలా వచనాలు ఉన్నాయి. సామెతలు 29 చూడండి. నా హృదయం శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకుని పవిత్రునైతే అనుకునదగిన వాడు ఎవడు? తనకు తానుగా పవిత్రుడు అవగలిగినటువంటి వాడు ఎవడున్నాడు? అందరూ పాపులే అంటున్నాడు. ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసిందే. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను అంటున్నాడు. 64:6లో కూడా అంటున్నాడు. యెషయా 64:6. మనం ఏదో మేలు చేస్తున్నాం, మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం. మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మేము ఆ నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఆయన మేమందరం ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను అంటున్నాడు. మీకా 7:2లో కూడా ఇదే విషయాన్ని చూస్తాం. భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరిని ప్రాణహాని చేయుటకై పొంచి ఉండేవారే, ప్రతి మనుషుడును కిరాతకుడే తన సహోదరు కొరకు వలలను ఒగ్గును. అందరూ పాపులే అన్న సంగతి అర్థమవుతుంది. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. గలతీ 2:22. 3:22. క్రీస్తు యేసునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించెను. అందరూ పాపములో బంధింపబడినటువంటి వారే. 1 యోహాను 1:8 చూస్తే, 1 యోహాను 1:8, మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. 10వ వచనం, మనం పాపం లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనందరం పాపులమే. 5:17 అన్నాడు, లోకమంతా ఈ దుష్టుని అందు ఉన్నది అన్నాడు. కాబట్టి అందరూ పాపులమే, మనుషులందరూ పాపులమే. అందుకే ఈ పాపలోకంలో ఈ పాప ఫలితమైనటువంటి రోగం, మరణం, అశాంతి, బెంగ, దిగులు, కయ్యను అలాగే దిగులుతో తిరుగులాడాడు. ఇవన్నీ కూడా పాప శాపాలే. దాంట్లో భాగమే ఈ కరోనా వైరస్ కూడా. పతనమైన లోకంలో ఉండేటువంటి పాప పర్యవసానాల్లో ఒకటే ఇది. అయితే పాపం ప్రప్రథమంగా దేవునికి వ్యతిరేకంగా చేసేది. కీర్తన 51:4 చూడండి, ఏమంటున్నాడు దావీదు. తాను చేసింది వ్యభిచారం, తాను చేసింది హత్య, కానీ తాను దేవుని ఎదుట ఏమని ఒప్పుకుంటున్నాడో తెలుసా? కీర్తన 51:4, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. అంటే శిక్షించడం నీకు న్యాయం, ఎందుకంటే నేను నీకే వ్యతిరేకంగా పాపం చేశాను కాబట్టి అంటున్నాడు. కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడు. కాబట్టి ఈ పాపాన్ని బట్టి దేవునికి మానవునికి వచ్చిన ఈ శత్రుత్వాన్ని తీసివేయడానికి చొరవ తీసుకోవాల్సింది మొదట ఎవరు? దేవుడే. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాం కాబట్టి దేవుడే ఈ శత్రుత్వాన్ని పోగొట్టడానికి చొరవ తీసుకోవాలి, దేవుడే కలుగు చేసుకోవాలి, దేవుడే దీనికి ఏర్పాటు చేయాలి. అందుకే యోబు 17:3 అంటాడు, నీవే నా కోసం పోటపడు, ఇంకెవరు చేస్తారు, నువ్వే ఏర్పాటు చేయి. కాబట్టి దేవుడే ఈ పాపానికి పరిష్కారాన్ని పెట్టాడు. బైబిల్లో చాలా చోట్ల పాపాన్ని ఖండిస్తూ, పాపాన్ని విడిచిపెట్టమని, పాపాన్ని అసహించుకోమని, పాపాన్ని వదిలేయమని
చాలా చోట్ల దేవుడు చెప్పడం జరిగింది. యెషయా 1వ అధ్యాయం 16 అలాగే 18 కూడా చదువుకుందాం. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకుని న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధురాల పక్షంగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లని వగును. వివాదం ఉంది దేవునికి మనుషులకు మధ్య. దేవుడే పుట్టించి జీవింపజేస్తూ అన్ని ఈవులు ఇచ్చి గొప్పవారిగా చేస్తే పిల్లలు తండ్రి మీద తిరుగుబడినట్టు దేవుని మీద మానవులు తిరుగుబడ్డారు. అయితే దేవుడు అంటున్నాడు, మన వివాదం తీర్చుకుందాం రండి. ఇంకా అంటున్నాడు ఆయన, మీ పాపాలు రక్తంలాగా ఎర్రగా ఉన్నా సరే అవి హిమంలాగా మంచులాగా తెల్లగా చేస్తాను అంటున్నాడు. పాపాలను ఎర్ర రంగులో ఉన్నట్టుగా బైబిల్ పోలుస్తోంది. ఎందుకో చెప్పండి. ఎందుకో తెలుసా? గోడ మీద, తెల్లని గోడ మీద మీరు ఎర్రని పెయింట్ వేయండి, దాని మీద మీరు ఏ రంగు వేసినా ఆ ఎరుపు కనబడుతూనే ఉంటుంది. తెలుసా సంగతి మీకు? నలుపు వేయండి, లోపల నుంచి ఎరుపు కనబడుతూనే ఉంటుంది. ఎల్లో వేయండి, ఆ ఎరుపు కనబడుతూనే ఉంటుంది. బ్లూ వేయండి, ఎరుపు కనబడుతూనే ఉంటుంది. ఎరుపు రంగు, అందుకే డేంజర్ బల్బుకి ఎరుపు రంగు ఉంటుంది, డేంజర్ లైట్ ఎర్రగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దూరం నుంచి కనబడుతుంది. దీన్ని కప్పడం, దాయడం కష్టం, దాగదు ఇది. మన పాపం, మనం ఏ మంచి క్రియ చేసి పోగొట్టుకోలేంది, ఎర్రగా దాగలేని, కప్పలేని, నువ్వు దాన్ని వేరే రంగుతో మాయ చేయలేని పాపం ఇది. మన దేశం మొత్తం ఏం చెప్పిందంటే, పక్క తక్కిడిలో నువ్వు చేసిన పాపాలు ఉన్నాయి, మరొక తక్కిడిలో నువ్వు పుణ్యకారాలు ఈ పాపం కంటే ఎక్కువ చేస్తే నీకు పుణ్యం కలుగుతుంది, నువ్వు ఆ నది దాటేయచ్చు మోక్షానికి అని చెప్పింది. ఇక ప్రపంచంలో ఉండే మరొక పెద్ద మతం ఏం చెప్పిందంటే, ప్రతి మనిషి మీద కుడి పక్క ఒక దేవదూత, ఎడమ పక్క భుజం మీద ఒక దేవదూత కూర్చుంటారట. మంచి పనులు చేసినప్పుడు కుడి భుజం మీద కూర్చున్న దేవదూత రాసేస్తాడట. నువ్వు చెడ్డ పనులు చేసినప్పుడు ఎడమ పక్క ఉండే దేవదూత పుస్తకాలు రాసేస్తాడట. అంతంలో పుస్తకాల బరువు తోస్తారట. ఎంత అవివేకంగా ఉందో చూడండి. కొంత తడిస్తే బరువు ఎక్కువ అవుద్ది పుస్తకం. ఏది ఎక్కువ బరువు ఉంటే దాన్ని బట్టి నీకు మోక్షమో నరకమో ఉంటుందట. ఎంత అవివేకం! నీ పాపం పోకుండా, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి 10 మందిని హత్య చేసినటువంటి వాడు, వాళ్ళు 100 మందికి భోజనాలు 100 రోజులు పెట్టిస్తే మాత్రం వాడిని బయటికి తీసేస్తారా? వాడి పాపం పోవద్దా? వాడి దోషం డీల్ చేయబడవద్దా? పాపం పరిష్కరింపబడాలి, పాపం పోవాలి. అలా పోవడానికి దేవుడే క్రీస్తులో ఏర్పాటు చేశాడు. అందుకే క్రీస్తు అమూల్యమైన వాడు. యేసు క్రీస్తునందు పాప క్షమాపణ ప్రకటింపబడుతోంది. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో అంటున్నాడు, అపోస్తలుల కార్యాలు 5:31 అంటున్నాడు, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రజలకు మారు మనసును పాప క్షమాపణను దయచేసే అధిపతి, రక్షకుడు. ఆ రీతిగా తండ్రి ఆయనను హెచ్చించాడు. ఇక్కడ మారు మనసు కలుగు చేసి, మారు మనసు కూడా దేవుడు దయచేసేదే అంటున్నాడు. ఇక్కడ మనం ఏదో పశ్చాత్తాపడిపోతే కాదు, ఆయనే దయచేయాలి. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన మారు మనసు కలిగించే దుఃఖాన్ని.
క్షమాపణను అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు. 13:38 అపొస్తలుల కార్యాలు 13:38. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమవుతుంది. 26:18 16 17 18 కలిసి చదువుతున్నాను చూడండి. నీవు నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు నువ్వు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపదనని చెప్పాను. యేసుక్రీస్తు సౌలుతో మాట్లాడుతూ అన్న మాటలు ఇవి. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ ప్రజలు పొందినట్లు వారి కన్నులు తెరవడానికి నేను వారి ఎదుగు నేను పంపుతున్నాను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వల్ల విశ్వాసం ద్వారా ఏంటి లోకానికి? పాప క్షమాపణ. ఎఫెసీ 1:7 కూడా మనం అదే చూస్తాం. ఎఫెసీ 1:7 అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు రక్తం వల్ల మన పాపాలకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. 1 యోహాను 1:9 కూడా అదే చూస్తాం. ఆ నమ్మదగిన వాటి నీతిమంతుడు కాబట్టి మనం మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మన పాపాలన్నిటి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అది యేసుక్రీస్తు మన పాపాలకు శుద్ధి ఎలా ఇస్తాడు? ఆయన ఎలా కడుగుతాడు? మనల్ని ఎలా కడుగుతాడో తెలుసా? మనిషికి ఉండే సమస్యలు 2. ఆ రెండింటినీ దేవుడు పరిష్కరిస్తే తప్ప మనల్ని క్షమించలేడు. మొదటిది, మనిషి చెయ్యకూడనిది చేసి దోషి అయ్యాడు. కాబట్టి మనిషి పాపం ఉంది మనిషికి. రెండవది, మనిషికి దేవుడు అంగీకరించడానికి నీతి లేదు. ఇంకో కోణంలో చెప్పుకుందాం. మనిషి వద్దు అన్నది చేయడం వల్ల శాపం తెచ్చుకున్నాడు. చెయ్యి అన్నది చెయ్యకపోవడం వల్ల ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల మీరు చూస్తారు, నా ఆజ్ఞలు గైకుంటే నీకు ఇలా మేలు చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఆజ్ఞలు గైకోకపోవడం వల్ల ఆ ఆశీర్వాదాలన్నీ మనిషి కోల్పోయాడు. నువ్వు నాకు వ్యతిరేకంగా ఇలా అవిధేయత చూపిస్తే నీకు ఇలాంటి తెగుళ్ళు వస్తాయి, ఇలాంటి శాపాలు వస్తాయి అన్నాడు. అవన్నీ చేశాం. కాబట్టి మన మీద శాపం ఉంది, మనకు అవిధేయత వల్ల ఆశీర్వాదం అంతా కోల్పోయాం. కాబట్టి ప్రభు మనల్ని క్షమించి తిరిగి ఆశీర్వదించాలి అంటే మన శాపాన్ని తాను పొందాలి, మన విధేయతను తాను చూపాలి, తద్వారా మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టాలి. ఇశ్రాయేలు చరిత్రలో 2 కొండలు చాలా కీలకమైనవి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదువుతాను చూడండి. రెండు కొండలు ఇశ్రాయేలు జీవితంలో చాలా కీలకమైనవి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను ఆజ్ఞాపించు మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడని యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన శాపమును మీకు కలుగును. 29 అంటున్నాడు, కాబట్టి నీవు స్వాధీనపరచుకుని బహు దేశమున నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. గెరిజీము, ఏబాలు కొండ మీదేమో శాపవచనాన్ని ప్రకటించాలి, గెరిజీము కొండ మీదేమో
దీవెన వచనాన్ని ప్రకటించాలి. 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామిన్ గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనం పలుకుటకే గెరిజీము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులును, దాను, నెఫ్తాలి గోత్రముల వారు శాపవచనం పలుకుటకే ఏబాలు కొండ మీద నిలువవలెను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు దేవునికి లోబడితే వచ్చే దీవెన వచనాలు. తర్వాత 54 వచనాలు, అంటే 68 వచనాల్లో 14 తీసేస్తే 54 వచనాలు. 54 వచనాలు అవిధేయతకు వచ్చే శాపాలు. చూసారా? ఇప్పుడు మనం 14 వచనాల్లో ఉండే విధేయతలు, విధేయత వల్ల వచ్చే ఆశీర్వాదాలు లోబడకపోవడం వల్ల కోల్పోయాం. ఏం తెచ్చుకున్నాం? 54 వచనాల్లో ఉండే శాపాలే మన అవిధేయత వల్ల సంపాదించుకున్నాం, పోగు చేసుకుంటున్నాం రోజు రోజుకి. యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఏమండి? యేసు క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం అంతా, అంటే ధర్మశాస్త్రాన్ని మేరడం వల్ల మనుషులకు రావాల్సిన 54 వచనాల్లో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడిన శాపాలన్నీ తాను సిలువలో మన కోసం, మనకి బదులు మనకు రావాల్సింది భరించాడు. అయితే శాపం పోయింది, మరి దీవెన ఎలా కలుగుతుంది? విధేయులకి కదా దీవెన. చూడండి యేసుక్రీస్తు చేసింది. గలతీ 4:5 మనం చూస్తాం. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఈయన. ధర్మశాస్త్ర విధిని మనకు బదులు మన పక్షంగా నెరవేర్చాడు పూర్తిగా, ఎల్లప్పుడూ. కాబట్టి మన విధేయత తాను చూపించాడు, మనకు బదులు దీవెన తెచ్చాడు. మన శాపం, మన విధేయతను బట్టి వచ్చిన శాపం తాను భరించాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని క్షమించగలడు. మన శాపం తాను మోపుకున్నాడు, ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మనకి ఏ కొండ వర్తిస్తుంది నిజానికి? ఏబాలా, గెరిజీమా? ఏబాలు కొండ మంది, కానీ ఆయన మనల్ని గెరిజీమ కొండ ఎక్కించాడు. తాను ఏబాలు కొండ ఎక్కి మనల్ని గెరిజీమ కొండ ఎక్కించాడు. నిజానికి మనం దీనికి పాత్రలం కాదు. మన విధేయతను బట్టి కాదు మనం పొందే ఆశీర్వాదాలు. తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యులం కాదు మనం. ఆయన విధేయత వల్ల మనకు ఆశీర్వాదాలు సంపాదించాడు. మన అవిధేయతను బట్టి వచ్చే శాపాలను ఆయన భరించాడు. చాలాసార్లు చెప్పుకున్నాం కదా, సాధారణంగా ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. కానీ వింత ఏంటంటే మనం విత్తాం, ఆయన కోసుకున్నాడు. ఆయన విత్తాడు, మనం కోసుకుంటున్నాం. ప్రభుని ఎంత స్తుతించినా తీరదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో ఆలోచించింది. కాబట్టి ఇప్పుడు విశ్వాసులకు శాపం ఉందా? అంతసేపు ఆలోచించారండి. అది క్రీస్తు భరించేశాడు, క్రీస్తు ఎత్తుకుపోయాడు, ఆయన తీసేసుకున్నాడు. మనం శాపం నుండి విమోచింపబడ్డాం. మనం శాపగ్రస్తులం కాదు, ఆశీర్వదింపబడిన వారు. అందుకే మనల్ని ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు అని బైబిల్ పిలుస్తూ ఉంది. వీఆర్ బ్లెస్డ్, వీఆర్ నాట్ కర్స్డ్. నరకానికి వెళ్ళేటువంటి వారిని చూసి అనబోతున్నాడు ఆయన. శపింపబడిన వారులారా పొండి అంటాడు. కుడిపక్కుండే గొర్రెలు లాంటి వారిని అని అంటాడు. ఆశీర్వదింపబడిన వారులారా రండి అని. కొంతమంది రండి అంటాడు, కొంతమందిని పొండి అంటాడు. రండి అన్నటువంటి వారు ఆశీర్వదింపబడిన వారు, పొండి అనబడినటువంటి వారు శపింపబడినటువంటి వారు. మన శాపం ఆయన మోసుకుని
ఆయన ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. అందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి అంటే, పాపం, దాన్ని బట్టి అవమానం, భయం, మరణం, నిందలు మోపుకోవడం, దేవుని ఉగ్రత, శిక్ష, దేవుని చెడబాటు, దేవునికి శత్రుత్వం, మరణం, దాని తర్వాత నరకం, ఇవన్నీ పాపానికి పర్యవసానాలుగా వచ్చినాయి. అయితే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా శిక్షావిధి నుంచి మనం తప్పింపబడ్డ. రోమా 8:1 ప్రకారం ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావిధి లేదు, ఎందుకంటే ప్రభు భరించేశాడు కాబట్టి. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసులంగా మనం పరిపూర్ణులమా? చెప్పండి. పరిపూర్ణ ఆలోచనలు పడ్డట్టున్నారు. విశ్వాసులుగా మనం పరిపూర్ణులమా? రక్షింపబడ్డాం కాబట్టి ఏ పాపం చేయకుండా ఉంటున్నామా? బైబిల్ పర్ఫెక్షనిజం అనేది బోధించడం లేదు. అంటే ఏ లోపం లేకుండా పరిపూర్ణంగా విశ్వాసులు ఉండడాన్ని బోధించడం లేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నంత వరకు మురికి అంటుకుంటూనే ఉంటుంది. అయితే గమనించండి, అవిశ్వాసులు చేసే పాపానికి విశ్వాసులు చేసే పాపానికి ఎంత తేడా ఉందంటే, పంది బురదలోనే ఆనందిస్తుంది, గొర్రె బురదలో పడ్డా తిరిగి లేస్తుంది. మనం ఎవరు? గొర్రెల. దాటుతున్నాం కాబట్టి జారొచ్చు, కానీ అక్కడ ఉండం, తులిపేసుకుంటాం, మళ్ళా పరుగు పెట్టేస్తాం. ఇది తేడా. చాలామంది అవివేకులు అంటూ ఉంటారు, మీదేముంది, పాపాలు చేశాడు, ఒప్పేసుకోవడం, దేవుడు క్షమించేస్తాడు మీ దేవుడు. నో నో నో, అంత సులువేం కాదు. 130 కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. 130 కీర్తన 3-4 వచనాలు. ప్రభువా నీవు దోషమును కనిపెట్టి చూచినట్లా కాదు, యెహోవా నీవు దోషమును కనిపెట్టి చూచినట్లా ప్రభువా ఎవడు నిలువగలడు? అంటే ఆయన ఎదుట ఎవరు నిలువలేము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం దోషులం. ఆయన కనిపెట్టి చూస్తే ఎవ్వరూ ఆయన ఎదుట నిలవలేం. కానీ ఆయనను జనులను ఎందు భయభక్తులు నిలిపినట్లు ఏదో క్షమాపణ దొరుకును. దేవుడు క్షమించేది ఎందుకో తెలుసా? ఆయన ఎందు భయభక్తులు నిలుపుతాం అని. ఈ పిల్లలకి ఏమీ పాడు రోగం అర్థం కాదు, కానీ తల్లి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి పౌడర్ రాసి చక్కగా తల దువ్వి అక్కడ కూర్చోబెడితే ఆ దుమ్ము తీసుకుని నెత్తి మీద తీసుకుంటారేంటో, ఇసుక దుమ్ము. తల్లికి పని తక్కువ కదా. తల్లి స్నానం చేయించింది, అంత కష్టపడింది, మళ్ళా ఆ బురదలో చేయి పెడతాడనో లేకపోతే ఇసుక తీసుకుని నెత్తి మీద తీసుకుంటాడనో కాదు కదా. అందుకే విశ్వాసులు పాపం చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎఫెసీ 4:30 ప్రకారం పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారం అవుతాం. తల్లి బాధపడుతుంది, అయ్యో ఏంట్రా ఎంత అలసిపోయి నేను ఇంత వంటలో ఇంత ప్రయాసపడతా ఉంటే ఇదంట్రా నువ్వు చేసేది అని మళ్ళా విసుక్కుంటా 4 వేసి తీసుకెళ్ళి మళ్ళా స్నానం చేస్తుంది. అలా వదలదు. చేయించాను కదా, పోన్లే నీ బాధ నువ్వు పడు అని వదలదు, మళ్ళా కడుగుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వారం అవుతాం. అంతేకాదు హెబ్రీ 12:6 ప్రకారం దేవుని క్రమశిక్షణకు గురవుతాం. ప్రకటన 3:19 ఒకసారి చూద్దాం. ప్రకటన 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. దేవుడు ప్రేమించే వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? గద్దించి శిక్షిస్తాడు. హెబ్రీ 12:6 కూడా అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏ తండ్రి పిల్లల్ని శిక్షించడండి? తప్పు చేస్తూ ఉంటే పిల్లలు కొట్టడా తండ్రి? ప్రతి పిల్లడు తప్పు చేస్తాడు. ప్రతి తండ్రి, బాధ్యత కలిగిన ప్రతి తండ్రి శిక్షిస్తాడు, ప్రేమించే శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తాడు. కాబట్టి విశ్వాసమని మనం పరీక్షించుకోవాలి. ఏదైనా పాపం మనలో ఉందేమో, దేవా నాలో నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉందేమో పరీక్షించు అని మనం పరీక్షించుకుంటూ దేవునికి మనం అప్పగించుకోవాలి. అంతేకాదు మనం
తోటి విశ్వాసులు మనల్ని గద్దించి హెచ్చరించడానికి ఇష్టపడాలి. గలతీ 6:1 చూడండి. గలతీ 6:1 అన్నాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో నేను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాళ్ళని మంచి దారికి తీసుకొని రావాలను. కాబట్టి దేవుని ఎదుట మనం పరీక్షించుకుని సరిచేసుకోవడమే కాదు, ఇతరులు మనల్ని సరిచేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఇష్టపడాలి. వీ షుడ్ బి ఓపెన్ టు లవింగ్ ఎగ్జార్టేషన్ అండ్ రెబ్యూక్ ఫ్రమ్ అదర్ బిలీవర్స్. నిజానికి మత్తయి సువార్త 18:15-20 వరకు ప్రభు సంఘంలో ఎవరైనా పాపం చేస్తే ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోవాలో చెబుతూ ఒంటరిగా వెళ్ళి గద్దించమన్నాడు. మారకపోతే ఒకళ్ళిద్దరిని సాక్షులుగా తీసుకువెళ్ళమన్నాడు. వాళ్ళు చెప్పిన మారకపోతే సంఘానికి చెప్పమన్నాడు. సంఘం అంతా హెచ్చరించినా లోబడకపోతే సంఘం నుంచి బహిష్కరించమన్నాడు. అంటే అర్థం, ఒక అవిశ్వాసి, ఒక అన్యుడు వాక్యం వినడానికి ఎలా వస్తాడో అలా వచ్చి కూర్చుని వాక్యం విని వెళ్ళిపోవడమే. బల్లో పాలు పొందడం, కానుకలు ఇవ్వడం, సంఘంలో బాధ్యత వహించడానికి వీలు లేకుండా ఒంటరిగా ఉండడం వల్ల సహవాసాన్ని కోల్పోయిన ఆ బాధను బట్టైనా మారతాడేమో అని ఎంత ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి సంఘం పశ్చాత్తాపపడని పాపులను బహిష్కరించడం వల్ల తన పవిత్రతను సంఘం కాపాడుకోవాలనేది 1 కొరింథీ 5:13 దేవుని ఉద్దేశం. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు. కాబట్టి సంఘం తన పవిత్రతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. అపవిత్రులను ఏం చేయాలి? బహిష్కరించడం వల్ల. కాబట్టి గమనించండి, విశ్వాసులలో పాపం చాలా తీవ్రమైన సంగతి. సిన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. చాలా తీవ్రమైన సంగతి విశ్వాసుల్లో పాపం అనేది. ఇది ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదలను అడ్డుకుంటుంది. పాపంలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసంలో ఎదగరు, వాక్య గ్రహింపులో ఎదగరు, భక్తిలో ఎదగరు, మరగుజ్జుల్లాగా ఉండిపోతారన్నమాట. మిగతా మొక్కలన్నీ ఎదుగుతూ ఉంటే ఈ మొక్క ఇంతే ఉంటుంది. వీళ్ళకి ఒక పాట పాడడం రాదు, ఒక వాక్యం చదవడం రాదు, అన్ని తప్పులు చదువుతూ ఉంటారు. యోవేలు గ్రంథం అంటే కొత్త నిబంధనలో చూస్తారు, యోధా పత్రిక అంటే పాత నిబంధనలో మొదటి నుంచి వెతికేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎదుగుదల లేదు. ఒక ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తారు. ఎదగరు. అంతేకాదు, ప్రభు కొరకు సాక్షులుగా కూడా ఉండలేరు పాపంలో ఉన్నటువంటి వాళ్ళు. విశ్వాసులకు నరకం ఉండదు నిజంగా రక్షింపబడిన వారికి. కానీ వీరు దేవుని ఎదుట నిలబడినప్పుడు లెక్క చెప్పాల్సి వస్తుంది. 2 కొరింథీ 5:10 అంటాడు, మనం శరీరం అందు చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రభు ఎదుట లెక్క అప్పగించడానికి మనం ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలి. 2 కొరింథీ 5:10 ప్రకారం. అంతేకాదు 1 కొరింథీ 3:12-15 వరకు మనం చూస్తే, 1 కొరింథీ 3:12-15, ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడు కానీ అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు రక్షింపబడను. ముడి ఇనుమును కరిగిస్తే డ్రాస్ అంటారు. పనికిరాందంత ఆ వేడిలో పైకి తేలిపోద్ది. అది వెండి అవనివ్వండి, లేకపోతే రాగి అవనివ్వండి, అల్యూమినియం అవనివ్వండి, కరిగిస్తూ ఉంటే చెత్త పేరు పనికిరాంది. డ్రాస్ అంటాం దాన్ని. అదంతా తీసేస్తారు, మిగిలిందే పోగు చేస్తారు. ఆ రీతిగా మనం ఏదో కట్టేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం భక్తి అనుకుంటున్నాం. కొంతమంది బంగారంతో కడుతున్నారు, వెండితో కడుతున్నారు, వెరగల రాళ్లతో కడుతున్నారు. మరి కొంతమంది కట్టేది గడ్డి, కర్ర, పొయ్యిలో పెట్టే కొయ్యకాలు.
ఇలాంటి వాటితో కడుతున్నారు. అగ్నిగుండా వెళ్ళినప్పుడు గడ్డి కర్ర కుయికలంతా కాలిపోతుంది. బంగారం వెండి వెలగల రాళ్ళతో కట్టింది మాత్రం నిలబడుతుంది. కాబట్టి భక్తుడు అంటాడు, ద డ్రాస్ విల్ బి బర్న్డ్ అవే అండ్ ది ఇటర్నల్ విల్ రిఫ్లెక్ట్ వాట్ రిమైన్స్. ఇక మిగిలిందే నిత్యత్వంలో కనబడేది. ఏంటండి గడ్డి కర్ర కుయికాలతో కట్టడం అంటే అని మీరు అనవచ్చు. బంగారం వెండి వెలగల రాళ్ళతో కట్టేది నిస్వార్థమైన మనసుతో, త్యాగ మనసుతో, యోగ్యమైన మనసుతో, దేవుని కోసమే అనేటువంటి భావంతో, దేవుని మహిమ కోసం జీవించుదాం. గడ్డి కర్ర కొయ్యకాలు ఎలాంటిదో తెలుసా? మనసులో ఒకటి పెట్టుకుని పైకి అవుట్ చేయడం. హైదరాబాద్లో ఒక చర్చ్ వాళ్ళు ఒక చిన్న వీడియో తీశారు. ఒక కుర్రోడు చర్చిలో మంచిగా యాక్టివ్గా ఉండేవాడు, చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర తమ చర్చిలో ఉండే ప్రజల గురించి పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు అంత గొప్ప వాళ్ళు, అంత మంచి వాళ్ళని. అప్పుడు దేవుడు చూపిస్తాడు. చూపిస్తాను రా అని చెప్పి ఒకళ్ళ ఇంటికి ఫోకస్ చేస్తాడు కెమెరా. అని ఇంటికి ఒక యవనస్తుడు వచ్చినప్పుడు మొదట ఎలా చేర్చుకుంటాడంటే, వావ్ తమ్ముడు రా 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 కాఫీ తాగుతావా, టీ తాగుతావా అంటాడు. చూసావా చూసావా ప్రభా మా చర్చ్ మెంబర్ ఎంత మంచాడో అంటాడు. రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు ఏంట్రా అనుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, చూసావా హృదయం చూసావా ఎలాగుందో. అది ప్రార్థన చేసే విషయంలో అవ్వచ్చు, కానుకిచ్చే విషయంలో అవ్వచ్చు, పాట పాడే విషయంలో అవ్వచ్చు, బోధ చేసే విషయంలో అవ్వచ్చు. ఉద్దేశం సరిగా లేకపోతే నువ్వు కట్టేది పెద్దగా కట్టిన గడ్డితో కడుతున్నావు, కాలిపోద్ది. ఇప్పుడు పేరు కోసం నేను 1 కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి, నా పేరు టీవీలో వస్తుందని ఏమవుతుంది చెప్పండి? కాలిపోద్ది, వేస్ట్ చేసుకుంటున్నా. పెద్ద పెద్ద మినిస్ట్రీలు కట్టేస్తున్నారు గొప్పల కోసం, సొంత వ్యక్తుల పేర్ల మీద ఫౌండేషన్స్, ఆర్గనైజేషన్స్ కడుతూ ఉన్నారు. కాలిపోద్ది ఇదంతా. మాది అంతమంది ఇంతమంది, మా దగ్గర అంతమంది వస్తారు ఇంతమంది వస్తారని చెప్పి గొప్పల కోసం చేస్తున్నావు, గడ్డితో కడుతున్నావు. అందరూ నీ సంఘస్థుల, అందరూ నీ ద్వారా భక్తులకు వచ్చిన వాళ్ళ. కాలిపోద్ది ఇదంతా. యథార్థమైంది. నువ్వు ప్రార్థించిన, నువ్వు కానుకిచ్చిన, దేవుని కోసం అనే భావంతో నువ్వు చేయకపోతే నువ్వు కట్టేది బంగారంతో కాదు, గడ్డితో. అది కాలిపోయిన తర్వాత మిగిలింది ఏదో ఉంటుంది, కొంచెం ఎక్కడో అప్పుడప్పుడు కొంచెం కొంచెం చేసిన యథార్థమైన ప్రార్థన, యథార్థమైన పరిచర్య, లేదా యథార్థమైన వాక్య ధ్యానం ఉంటుంది. అవి కొంచెం ఎక్కడో ఉంది, ఒక అరకాసు. ఇంత పెద్ద గడ్డిమేట్లో ఒక అరకాసు ఎక్కడో మిగిలింది. నిత్యత్వం దాన్ని బట్టే నీ స్థాయి ఉంటుంది అన్నమాట. విశ్వాసమైన మనం పాపాన్ని తక్కువ అంచనా వేయవద్దు. దేవుడు మనల్ని క్షమించింది ఆయన భయభక్తులు కలిగి ఉండడానికి. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమన్నాడు, అందరూ వెళ్ళిపోయారు. ప్రభు ఒక్కడే రాయి వేయడానికి అర్హుడు. ఆయన అన్నాడమ్మా, నేను కూడా నీ మీద రాయి వేయను, నువ్వు వెళ్ళి ఇకను పాపం చేయకు అన్నాడు. అని క్షమించింది ఎందుకు? మళ్ళా వ్యభిచారం చేస్తుందని కాదు, ఎక్కడైనా నీతిగా బ్రతుకుతుంది అని. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. తర్వాత అతని దేవాలయంలో కనుగొని అన్నాడు, నీకు మరి ఎక్కువ కీడు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుమని. దేవుడు మనల్ని బ్రతికించేది, దేవుడు మనల్ని క్షమించేది, దేవుడు మనల్ని ఓర్చుకునేది. మళ్ళా పాపాలు చేస్తామని కాదు, ఎక్కడైనా ఆయన కోసం యోగ్యంగా జీవిస్తామని. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీతో చెప్పినట్టున్నాను, మళ్ళా చెప్పనివ్వండి, అది చెప్పి ముగిస్తాను. పాపం సాతాను మలం లాంటిది. తానేం చేయాలి? అసహించుకోవాలి. మలం కాలు కూడా అంటుకొనివ్వం, జోడు కూడా అంటుకొనివ్వం, మన కారు టైర్ కూడా అంటుకొనివ్వం. అసహించుకుంటాం, పాపాన్ని అలా అసహించుకోవాలి. పాపం మానవ కోటి అంతటికి పక్కలో బల్యం, పవిత్రులకు బహు దుఃఖకరం. అతడు భక్తులు అంటాడు, జ్ఞానం అంటే ఏంటో తెలుసా? విజ్డమ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటాడు. నాకు భలే ఇష్టం ఈ మాట. విజ్డమ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? పవిత్రత అనే సౌందర్యం.
అలాంటి సౌందర్యాన్ని కలిగి ఉండడమే జ్ఞానం అట. ఇశ్రాయేలు 12 మంది గోత్రికుల్లో జ్యేష్ఠుడు ఎవరు? రూబేను. కానీ ఆదికాండం 35:22 ప్రకారం, అలాగే మొదటి దినవృత్తాంతాలు 5:1 ప్రకారం, ఆదికాండం 35:22, మొదటి దినవృత్తాంతాలు 5:1 ప్రకారం తాను తన తండ్రి ఉపపత్తిని కూడినందువల్ల తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఓకే, అంతేకాదు రూబేనీయుల గోత్రాన్ని గురించిన ప్రస్తావన అతి తక్కువ ఉంటుందంట బైబిల్లో. మిగతా గోత్రాలతో పోలిస్తే యోదా గోత్రం గురించి, ఎఫ్రాయిం గోత్రం గురించి, బెన్యామీన్ల గురించి, ఇంకా మిగతా గోత్రాల గురించి ఎంత ఎక్కువగా వ్రాసి ఉందో రూబేనీయుల గురించి అంత తక్కువ ఉంది. ఇంకా మీరు గమనిస్తే రూబేను గోత్రం నుంచి ఒక్క ప్రవక్త రాలేదు, ఒక్క న్యాయాధిపతి రాలేదు, ఒక్క సైన్యాధిపతి రాలేదు. ఇంకా చెప్పాలి అంటే ద్వితీయోపదేశకాండం 33:6 ప్రకారం, దేవా రూబేను గోత్రాన్ని బ్రతకని అని మోషే ప్రార్థించవలసి వచ్చింది, లేకపోతే గోత్రమే లేకపోనేమో. కారణం ఏంటి? పాపం. ఒక్కసారి చేసిన పాపం ఎంతమందికి ఎంతగా నష్టంగా మారిందో చూడండి. దేవుని బిడ్డలమైన మనం సిలువను చూస్తే మళ్ళా పాపం చేయలేం. అందుకే అప్పుడప్పుడు ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తూ ఉంటే మంచిదేమో. ఆయన్ని కొడతా ఉంటే ఆ బాధ, ఒక్కొక్క దెబ్బకు మనసు ప్రాణం గిలగలాడిపోతూ ఉంటే చూస్తుంటేనే ఆయన భరించాడు. అది ఆలోచించండి. మన పాపమే కదా ఆయనను సిలువ ఎక్కించింది. మళ్ళా ఎలా పాపం చేయగలం? భక్తుడు మంచి ఆర్ట్ వేస్తూ యేసుక్రీస్తు సిలువ వేయడం, సైనికులు అందరూ సుత్తులతో ఆయన మేకులు కొట్టడం, ఇదంతా పెయింట్ వేసి తన బొమ్మ కూడా వేసుకున్నాడంట. ఒక మేకు అందిస్తున్నట్టు, సైనికుడికి ఒక మేకు అందిస్తున్నాడు. తన ఉద్దేశం ఏంటంటే ప్రభు మరణించింది నా పాపాలను బట్టి కూడా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. చాలదా ఆయన ఒకసారి సిలువ వేశారు? క్షమింపబడిన మనం, పిల్లలకి తెలియదు కాబట్టి ఇసుకని ఎత్తి మీద వేసుకున్నాడు. పెద్దోడు ఇసుకని ఎత్తి మీద వేసుకుంటే నేను పిచ్చోడు అనాలా, మంచోడు అనాలా? ఏమాత్రం జ్ఞానం ఉన్నా, ఏమాత్రం తల్లి పడే శ్రమ మీద గ్రహింపు ఉన్నా తల్లిని బాధ పెట్టాం. అలాగా మనల్ని కడిగి శుద్ధి చేసి మురికి నివాసాన్ని ఆయన పరిశుద్ధాలయంగా ఆయన మలుచుకుని ఆయన నివసిస్తూ ఉంటే ఆయనను దుఃఖపెట్టడం, ఆయన్ని బాధ పెట్టడం, ఇది మనకి న్యాయం కాదు. ఆయన శిక్షించకుండా ఉండాలి అంటే ఆయన దుఃఖపడకుండా ఉండాలి మన విషయమై. మన ఇంటికి వచ్చిన గెస్టులు ఆనందించి వెళ్ళాలని కోరుతాం. కొద్ది రోజులు ఉండి వెళ్ళే వాళ్ళకి ఆనందంగా ఉండాలని కోరుతున్నామే. దేవాది దేవుడు, త్రియేక దేవుడు మనలో నివాసం ఉంటున్నందుకు ఆయనను ఎంత సంతోషపెట్టాలి, ఎంత శుభ్రంగా ఉంచాలి మన హృదయాన్ని. మనమే ఉండలేం కొంచెం వాసన వచ్చే చోట. దేవుడు అపవిత్రమైన తలంపులతో ఉండేటువంటి వ్యక్తి హృదయంలో ఎలా ఉంటాడు చెప్పండి? దొంగ బతుకు, అపవిత్ర బ్రతుకు, అబద్ధపు జీవితం, మోసాలు, భార్యను మోసం చేయడం, భర్తను మోసం చేయడం, బిడ్డల తల్లిదండ్రులు మోసం చేయడం, ఇలాంటి మోసపూరితమైన జీవితంలో హృదయంలో ఆయన ఎలా సుఖంగా సంతోషంగా నివసిస్తూ దీవిస్తూ హాయిగా ఉండగలరు చెప్పండి? మీకు మేలు కలుగుకున్నట్టుకు మీ పాపములే కారణం అన్నాడు. ఈ పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మేలు ఎందుకు కలగదు? క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు. క్షమించడం ఆయనకు చాలా ఇష్టం. క్షమించడంలో ఆనందిస్తాడు ఆయన. మనం అడగడం ఆలస్యం. నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. ఇటువంటి కృతజ్ఞత మనసుతో, పశ్చాత్తాపంతో ప్రభు బలను సమీపిద్దాం. ఎక్కడ మన హృదయం దోషారోపణ చేస్తూ ఉందో, మన హృదయం కంటే దేవుడు అది కూడా ఆయనకి ఎలాగో ముందే తెలుసు కాబట్టి ఒప్పేసుకుందాం. ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఇక నుండి మనం పాపం చేయకుండా
భయభక్తులు కలిగి ఉందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రసంగి 8:11 చెప్పబడినట్లు ఒక్కొక్కసారి శిక్ష వెంటనే రానందువల్ల పాపం చేసేవారు కఠినులు అవుతూ ఉన్నారు. దేవా, మీరు మమ్మల్ని వెంటనే శిక్షించుండుంటే మేము ఎప్పుడో లయమైపోదాం. అయితే మీ దీర్ఘశాంతంతో ఓర్చుకుంటూ ఉన్నారు. మేము మారాలి అని కోరుతూ ఉన్నారు. మేము ఇంకా ఫలించాలని మాకు ఇంకా ఎరువేసి నీళ్లు పెట్టి మమ్మల్ని ఇంకా తోటలో ఉండనిస్తూ ఉన్నారు. మేము నరికి వేయబడకుండా, బలహీనలు, రోగులు నిద్రించడం అనేది మా విషయమై చెప్పబడకుండా పరిశుద్ధంగా, నీతిగా, మేము భయభక్తులతో గడగడ వణుకుతూ బ్రతకడానికి మాకు సహాయం చేయవలసిందని, బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.